20 రోజులే ఉంది అన్నారు. పెట్టేశాక అప్పుడు వాళ్ళు పలానా రోజు అని వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది ఇన్ని రోజులకి నేను సమకూర్చలేనా ఇది అని అనుకుంటుంటారు. అదే దేవుడు నాకు సహాయం చేస్తారని నేను నమ్ముకుంటాను. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక ప్రార్థన చేయటం మొదలేసాను అన్నమాట. దేవా, ఇది నీ కార్యము, వాళ్ళిద్దరిని జతపరిచే కార్యము, నీ కార్యము, నువ్వు చేస్తావని నేను గొప్ప అంటే నువ్వు చేస్తావని నేను నమ్మితే ఉంచి ఉన్నాను. నన్ను దేవా తండ్రిగా తల్లిగా నువ్వు నాకు స్నేహితుడిగా ఉన్నావు. దేవా, నువ్వు నాకు సహాయం చేస్తావని నేను నమ్ముడు నీ వాళ్ళకి నమ్మవాడికి అసాధ్యమైనది ఏది లేదన్నావు. దేవా, నువ్వు నా కుటుంబంలో గొప్ప కార్యం చేస్తావని నేను నమ్ముతున్నానని ప్రార్థన చేసుకుంటున్నా. అప్పుడు బాగా ఫోన్ చేసి మామూలుగా మరి బట్టలకి వీటికి అన్నారు. సరే వెళ్దామన్నాను. దేవుడి అసలు నా దగ్గర ఆ రోజు ఉండలేదు కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం వివాహం విషయంలో ఎక్కడ కూడా నన్ను ఆయా నేను ఒకటే అన్నాను, ఏది నాకు కొత్త లేకుండా ఏది లోటు చేయకోకుండా చేసే దేవుడు ఉన్నావు. నీటి కొత్త ఆహారం కొత్త ద్రవ్యం విషయంలో అయినా బంధువుల విషయంలో కూడా ఏది నాకు కొత్త లేకుండా చేస్తామని నేను నమ్ముతున్నానని నేను ఎప్పుడైతే దేవుడి మీద భారం పెట్టిన అలాగే నాకు అసలు ఏ కొత్త లేకుండా దేవుడు నాకు సహాయం చేసి ఈ రోజు వరకు కూడా అసలు ఏ కొత్త లేకుండా దేవుడు నాకు సహాయం చేస్తుంది. దేవుడు నిజంగా ఈ రోజు కూడా నిన్న వర్షం వచ్చింది. ఈ రోజు కూడా నేను వచ్చాను, నైట్ వచ్చి ప్రార్థన చేసుకున్నాను. దేవా, అది నీ పని, నీ కొరకు ఆయా వర్షం నీ చేతులు అని నువ్వు నీ వాక్యం వెళ్ళే వారికి బయలుపరచు, నీకు దాసులతో మాట్లాడాలి. ఏది వర్షం నువ్వు అనుగ్రహించేవాడు, నువ్వు ఆఫ్ చేసేవాడు ఇవన్నీ ప్రార్థన చేసుకున్నా. నేను నైట్ ప్రార్థన చేసే పొద్దున్న లేచి ప్రార్థన చేసి మధ్యాహ్నం కూడా మళ్ళీ నేను ఇంటి వెళ్తున్నాను కానీ లేదు నేను దేవుడి మీద బాధపడాలని ప్రార్థన చేశాను. దేవుడు నిజంగా గొప్ప కార్యం నేను సాక్షి నీ పట్ల నేను చేసిన మేలులు దేవుడికి అంటే అందరికీ నేను ఎలా చేసేవో నాకు అవి అందరికి నేను తెలియపరచాలని నిజమే నాకు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను మనుషుల వైపు కాదు నీ వైపు చూస్తున్నానని నేను దేవుడి మీదే నాకు చిన్న ఏదైనా వచ్చినా కానీ నేను దేవుడి మీదే భారం పెడతాను. రూటి విషయంలో అయినా, నా విషయంలో అయినా, నా కుటుంబ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా నేను దేవునికే అప్పగిస్తూ వస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దగ్గర చెప్పాను. వెరీ గుడ్. మీకు అంతా పూసుకెళ్తే సాక్ష్యం తండ్రి